నమస్తే. భగవద్గీతలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 74వ శ్లోకం. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమ శ్రౌషం అద్భుతం రోమహర్షణం. సో ఇప్పుడు ఇంకా అర్జునుడు డిక్లేర్ చేశాడు భగవానుడికి తన మోహము పోయిందని, ఆత్మతత్వం ఏంటో తెలిసిందని. సో ఇంకా భగవానుడు చెప్పినట్టుగా చేస్తాను అని చెప్పేశాడు. సో ఇప్పుడు ఇంకా సంజయుడు, మనం ఫస్ట్లో భగవద్గీత మొదలైందే ధృతరాష్ట్రుడి క్వశ్చన్తో. సో దానికి సంజయుడు ఆన్సర్ చెప్తున్నాడు. సో ఈ భగవద్గీత అంతా కూడా, ఈ కృష్ణార్జున సంవాదం అంతా కూడా సంజయుడు విని, దూరదృష్టితో దివ్య దృష్టితో విని, ఆ విధంగా విన్నాడు గనుక అది ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. సో ఇప్పుడు ఇంకా సంజయుడు కూడా కన్క్లూడ్ చేస్తున్నాడు. సో ఏమంటున్నాడు? ఇత్యహం వాసుదేవస్య, ఈ విధంగా మహాత్ముడైన వాసుదేవ కృష్ణుడికి అలాగే అర్జునుడికి జరిగిన ఈ అద్భుతమైన సంవాదాన్ని వినడానికి నాకు అవకాశం కలిగింది. ఇది విన్నాక ఈ అవకాశం కలిగింది, ఈ అద్భుతమైన సంవాదాన్ని, వాళ్ళిద్దరికీ మధ్య జరిగిన ఈ అనూహ్యమైన అద్భుతమైన సంవాదము విన్నాను. అది విన్న తర్వాత నాకు ఆనందంతో పులకితుడనయ్యాను. సో ఆ ఆనందంతో, ఆశ్చర్యంతో నా రోమాలు కూడా లేచి నిలబడుతున్నాయి అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. సో ఈజ్ ఎలివేటింగ్. సో అంటే తనకు ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాడు. సో ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కాన్వర్సేషన్స్. ఇది ఎవ్వరికీ వినడానికి సాధ్యం అవ్వలేదు. వాళ్ళు యుద్ధ భూమిలోనే మాట్లాడుకున్నారు ఇద్దరు, కానీ ఎవ్వరికి భగవానుడి యొక్క మాయాశక్తి వల్ల ఎవ్వరూ ఇది వినలేకపోయారు. కేవలం సంజయుడు, తర్వాత వ్యాస మహర్షి, తర్వాత ఆంజనేయుడు మాత్రమే ఇది వినగలిగారు. సో ఎవరికి వాళ్ళు దానికి ఎవరు ఎట్లా ఉపయోగించుకున్నారు అన్నది మనకి తెలియదు. బట్ అర్జునుడి కాకుండా ఈ ముగ్గురు కూడా విన్నారు ఈ సంవాదాన్ని. క్లీన్ కృష్ణాయ నమః.